శ్రీవారి లడ్డు అపవిత్రమైందనే వార్త పెను సంచలనమైన నేపథ్యంలో టీటీడీ సంప్రోక్షణ మొదలుపెట్టింది. తిరుమల ఆలయంలో మహాశాంతి యోగం ప్రారంభించింది. అర్చకుల సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇవాళ రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో ఈ రోజు తెల్లవారుజామున 6 గంటలకు మొదలైన హోమం 10 గంటల వరకు కొనసాగింది. లడ్డు పవిత్రత దోష పరిహారం కోసమే యాగ నిర్వహణ నిర్వహించారు. విమాన ప్రాకారం దగ్గర 3 హోమగుండాలతో మహాక్రతువు నిర్వహించారు. ఎనిమిది మంది అర్చకులు, 3 ఆగమ సలహాదారులతో యాగం జరిగింది. సమస్త దోష పరిహారం, సంశయాల నివృత్తి కోసం ప్రత్యేక సంకల్పంతో యాగం ఏర్పాటు చేసింది టీటీడీ. లడ్డు పోటు ద్రవ్యశాల ఆలయ ప్రాంగణంతో పాటు గర్భాలయంలో సంప్రోక్షణ చేశారు. హోమం తర్వాత పంచగవ్య ప్రోక్షణ నిర్వహించారు. శ్రీవారి ఆలయంలోని బంగారు బావి దగ్గర యాగశాలలో 3 హోమగుండాలు ఏర్పాటు చేశారు. పాత్రశుద్ధి, యంత్రశుద్ధి, స్థలశుద్ధితో పాటు పంచగవ్య ప్రోక్షణతో శాంతి హోమం కొనసాగుతోంది. శాంతి హోమంలో ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు, ఆగమ సలహాదారులు పాల్గొన్నారు. తిరుమల లడ్డు అంశం రాజకీయ వివాదంగా మారింది. ఈ వ్యవహారం పైన విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.